వెల్కమ్ టు రాజ్ న్యూస్. హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి ఏ పరీక్షలు ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్కి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. నమస్తే సార్. అలాగే మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? సో బేసికల్గా మహిళల్లో చూసుకున్నట్టయితే అండి, ఇండియాలో చూసుకున్నట్టయితే గ్లోబోకాన్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ డేటా చూసుకున్నట్టయితే మనకి ప్రతి 34 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ స్టాటిస్టిక్స్ నంబర్స్ చూసుకున్నట్టయితే మనము సుమారుగా పర్ ఇయర్ వచ్చేసేసి యాన్యువల్లీ న్యూ కేసెస్ అంటాము, ఇన్సిడెంట్స్ 1,90,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. ఒకటి. రెండోది, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణించేటువంటి మహిళల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. ఇండియాలో చూసుకుంటే పర్ ఇయర్ వచ్చేసేసి రఫ్లీ ఇట్ ఈస్ క్లోజ్లీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 lakh ఉమెన్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా. అలాగే ఇంతకుముందు మనం అనుకున్నట్టు కదా 2.9% క్యుములేటివ్ రిస్క్ ఉంటుంది. సో ప్రతి 34 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. సో ఇది చూసుకున్నట్టయితే ఇవన్నీ ఈ రకంగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ ర్యాంపెంట్గా ఇండియాలో ఎందుకు పెరుగుతుందో ఆలోచించుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్ రిస్క్స్ అంటాము. ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉండడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని పర్టికులర్గా చెప్పలేము, కానీ జనరల్గా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ గణనీయంగా అధికంగా పెరుగుతుందని చెప్తాము. సో దానిలో భాగంగా చూసుకున్నట్టయితే జనరల్గా దీంట్లో 2 రకాలటువంటి ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఒకటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే వాటి మీద మనకు కంట్రోల్ ఉంటుంది, వాటిని మార్చుకోవడం ద్వారా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవడం ద్వారా మనము బ్రెస్ట్ క్యాన్సర్ను రిస్క్ తగ్గించుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద మనకి ఎలాంటి కంట్రోల్ ఉండదు, బట్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కలిగి ఉన్న వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ అనేది గణనీయంగా పెరుగుతుంది. సో దీనిలో భాగంగా ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్, హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎ ఉమెన్ టు గెట్ బ్రెస్ట్ క్యాన్సర్ అని మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసేసి ఏజ్. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. సో సాధారణంగా చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ మోర్ దాన్ 50 years ఉమెన్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏజ్తో పాటు క్యాన్సర్, ఎనీ క్యాన్సర్, బట్ ఇన్ జనరల్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ అబౌవ్ 50 years. బట్ దట్ డజంట్ మీన్ దట్ యంగ్ ఫీమేల్స్ విల్ నాట్ గెట్, అలా అని కాదు. సో యంగర్ ఉమెన్ లైక్ వీసీ 25 to 30 years ఏజ్లో కూడా ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. అలాగే సెక్స్, జెండర్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పురుషుల్లో కూడా వస్తుంది, బట్ మహిళల్లో వెన్ కంపేర్ టు మేల్స్లో మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ చాలా గణనీయంగా ఉంటుంది. సో ఫీమేల్ సెక్స్ ఇట్ సెల్ఫ్ ప్రీడిస్పోజెస్ ఫర్ హైయర్ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటాం, అంటే మా ఫ్యామిలీలో మదర్ కానీ ఫాదర్ సిస్టర్ కానీ ఆ డాటర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లయితే ఆ మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇన్హెరిటెడ్ జెనెటిక్ మ్యుటేషన్స్ అంటాము. సో BRCA1, BRCA2 జెనెటిక్ మ్యుటేషన్స్ ఉండడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అనేది చాలా రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఇలా కాకుండా కొన్ని జనరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ హ్యావింగ్ డెన్స్ బ్రెస్ట్ టిష్యూ అండ్ కొన్ని క్యాన్సర్స్కి చిన్నతనంలోనే 10 to 30 years మధ్యలోనే లింఫోమా అలాంటి క్యాన్సర్స్కి చెస్ట్ రేడియేషన్ తీసుకోవడం ద్వారా, ఆర్ ఇంకా కొన్ని రీప్రొడక్టివ్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే లెస్ దాన్ 12 yearsకే మెనార్కీ రావడము, మోర్ దాన్ 55 years తర్వాత కూడా లేట్ మెనోపాజ్ రాకపోవడం, లేట్ మెనోపాజ్, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ మనకి దిస్ పోసెస్ ద ఉమెన్ ఫర్ హై రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే ఇంకా కొన్ని జనరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ అండ్ ఆల్కహాల్, ఈవెన్ 1 drink per day ఆల్సో ఇంక్రీజెస్ ద రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. స్మోకింగ్. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. డాక్టర్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనం ఎలా గుర్తించాలి? సో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఇన్ జనరల్గా మనం చూసుకున్నట్టండి ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. సో కామన్గా మనకి ఓపీడీలో ఆర్ సర్వసాధారణంగా మనం చూసేటువంటి లక్షణం ఏంటంటే లంప్ ఆర్ మాస్ ఇన్ ద బ్రెస్ట్ అంటాం. సో గడ్డ ఆర్ ట్యూమర్ లాగా పాల్పబుల్ ట్యూమర్, పాల్పబుల్ మాస్, పాల్పబుల్ లంప్ ఇన్ ద బ్రెస్ట్తో వస్తూ ఉంటారు.
యూజువల్గా పెయిన్లెస్ ఉండొచ్చు, పెయిన్ఫుల్గా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ హార్డ్, గట్టిగా ఉంటుంది అండ్ ఇర్రెగ్యులర్ ఎడ్జెస్తో ఉంటుంది. సో బట్ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెయిన్ ఉన్నా లేకపోయినా పెయిన్తో సంబంధం ఉండదండి. కొన్నిసార్లు ఇట్ ఈస్ పెయిన్ఫుల్, కొన్నిసార్లు ఇట్ ఈస్ నాన్ పెయిన్ఫుల్. సో పెయిన్ ద్వారా మనము ఇది క్యాన్సరస్ గడ్డ, నాన్ క్యాన్సరస్ గడ్డ అనే కంక్లూజన్కి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. నెక్స్ట్ వచ్చేసేసి నిపుల్ చేంజెస్. సో నిపుల్ చేంజెస్ అంటే నిపుల్ ఇన్వర్షన్, నిపుల్ లోపలికి కుంచుకుపోవడము, నిపుల్ సైజులో మార్పు రావడము, ఆర్ నిపుల్ నుండి డిశ్చార్జ్, వాటరీ డిశ్చార్జ్ ఆర్ బ్లడీ డిశ్చార్జ్ ఇలా రావడము, మరియు చేంజ్ ఇన్ ద సైజ్ ఆర్ షేప్ ఆఫ్ ద బ్రెస్ట్. సో ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ వన్ బ్రెస్ట్లో మనకి మార్పు రావడము, షేప్ ఆర్ సైజ్లో పెద్దది కావడం ఆర్ చిన్నది కావడము, ఆర్ స్కిన్ చేంజెస్ ఓవర్ ద బ్రెస్ట్ అంటాము. అనగా సో బ్రెస్ట్ మీద ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉంటుందో అది మందంగా మారడము, ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాము, ఆర్ దళసరిగా మారడము, ఆర్ స్కేలింగ్, ఎగ్జిమా లాంటి స్కిన్ చేంజెస్ ఓవర్ ద బ్రెస్ట్ రావడము, ఆర్ రెడ్నెస్ ఆఫ్ ద బ్రెస్ట్, ఎంటైర్ బ్రెస్ట్ కూడా చూస్తూ ఉంటాము. సో ఇది మాస్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, స్కిన్ చేంజెస్ ఓవర్ ద బ్రెస్ట్ ఆర్ నిపుల్ చేంజెస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లంప్స్ ఆర్ స్వెల్లింగ్స్ ఇన్ ది ఆర్మ్పిట్స్. సో యాక్సిలాలో మనకి చిన్న చిన్న లింఫ్ నోడ్ గ్రంథులు ఉబ్బినట్టు కనపడము. సో ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా డెఫినెట్గా యూ షుడ్ కన్సల్ట్ ఆంకాలజిస్ట్. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈజ్ ఏ క్యాన్సర్. సో క్యాన్సర్ కావచ్చు, నాన్ క్యాన్సర్ కావచ్చు, అంటే బినైన్ ట్యూమర్స్ కావచ్చు, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కావచ్చు. ఈ లక్షణాలు అంతమందికి అంటే 100% క్యాన్సర్ అనేటువంటి కంక్లూజన్కి రాకూడదు. బట్ యాజ్ సూన్ యాజ్ యూ నోటీస్ దీస్ సిమ్టమ్స్ ఆర్ సైన్స్ ఇన్ ద బ్రెస్ట్, what you need to do is you should immediately consult oncologist. Then oncologist చూసాక క్లినికల్ ఎగ్జామినేషన్ చేశాక సర్టెన్ టెస్ట్, బయాప్సీ, ఎఫ్ఎన్ఏసి లాంటి టెస్టులు చేశాక అది బినైన్ ట్యూమరా క్యాన్సరస్ ట్యూమరా అనేది మనం 100% ప్రెసిషన్తో నిర్ధారణ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 70 to 80% మనం ఇలాంటి బ్రెస్ట్ మాస్ ఆ బ్రెస్ట్ లంప్ చూసినప్పుడు అవి బినైన్ ట్యూమర్స్ అవే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ యంగ్ ఫీమేల్స్లో 20 to 30 years ఏజ్ ఫీమేల్స్లో మనం చూసుకున్నట్టయితే బ్రెస్ట్ లంప్ ఉన్నంత మాత్రాన, బ్రెస్ట్ మాస్ ఉన్నంత మాత్రాన అది క్యాన్సరస్ కాకపోవచ్చు. 70 to 80% టైమ్స్ అది ఓన్లీ బినైన్ ట్యూమర్ లైక్ ఫైబ్రోఅడినోమా, ఫైబ్రోఅడినోసిస్, ఇలా ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ కావచ్చు. బట్ దాంట్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఆ ప్రజెంట్ టైంలో మనం చూసుకున్నట్టయితే బినైన్ ట్యూమరే కావచ్చు. ఇది బినైన్ ట్యూమర్ విత్ ఏటిపికల్ హైపర్ప్లేషియా అంటాము. సో ఇలాంటి బినైన్ ట్యూమర్స్ కూడా మనము రైట్ టైంలో డయాగ్నోస్ చేసినట్టయితే ఇవి ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. సో వీటి ద్వారా కూడా మనకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ చూసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఆంకాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఖచ్చితత్వంగా అది బినైన్ ట్యూమరా క్యాన్సరస్ ట్యూమరా అనేది డయాగ్నోసిస్ చేయించడానికి మనము ఆలోచించాలి. డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి ఏ పరీక్షలు ఉన్నాయి? యా, సో స్క్రీనింగ్ విషయం చూసుకున్నట్టండి మనకి గోల్డ్ స్టాండర్డ్ గైడ్ లైన్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నాయి. ఇండియాలో కూడా మనకి ఇప్పుడు ఎవ్రీవేర్ అవైలబుల్ ఉన్నాయి. సో గోల్డ్ స్టాండర్డ్ స్క్రీనింగ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే మనకి మ్యామోగ్రామ్ టెస్ట్ అంటాము. సో మ్యామోగ్రామ్ అన్నా కూడా మనకు చాలామందికి చాలా రకమైనటువంటి అపోహలు ఉన్నాయి. సో మ్యామోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. సో ఇది వెరీ 5 to 10 minutesలో మనము బోత్ బ్రెస్ట్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ద్వారా చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అని చూసుకున్నట్టయితే బ్రెస్ట్ ట్యూమర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్ ఉన్నప్పుడే మనము కనిపెట్టవచ్చు, పసిగట్టవచ్చు. ఒకటి, మనకి బ్రెస్ట్లో ఉన్నటువంటి ట్యూమర్ ఏదైతే ఉందో చేతికి తగలక ముందే 1 to 2 years కంటే ముందే కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనము బ్రెస్ట్ క్యాన్సర్ ట్యూమర్ను కనిపెట్టవచ్చు, ఒకటి పసిగట్టవచ్చు. రెండోది, వెరీ ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో ట్యూమర్ వెరీ స్మాల్ సైజ్లో ఉన్నప్పుడు పసిగట్టవచ్చు. సో దానివల్ల మనకు వచ్చేటువంటి మేజర్ బెనిఫిట్ ఏంటంటే చాలా లార్జ్ స్టడీస్, చాలా పెద్ద పెద్ద అధ్యయనాలు మనకు చూపించే బెనిఫిట్ ఏంటి అంటే ఈ రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా మనము ఎర్లీ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ను పట్టుకోగలిగినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ మోర్టాలిటీని, బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా సంభవించినటువంటి మరణాలను 20 to 40% మనం తగ్గించవచ్చు. అంటే దిస్ ఈజ్ అ హ్యూజ్ బెనిఫిట్. సో యు ఆర్ ఏబుల్ టు డిటెక్ట్ దెమ్, డయాగ్నోస్ దెమ్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజెస్ లైక్ స్టేజ్ 1. యు ఆర్ ఏబుల్ టు క్యాచ్ దోస్ ట్యూమర్స్ ఇన్ వెరీ స్మాల్ సైజ్లో ఉన్నప్పుడే పసిగట్టవచ్చు. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే
సో ఇలాంటి ట్యూమర్స్ను మనం ఎర్లీ స్టేజ్లో పసిగట్టినప్పుడు మనకి వీటిని మినిమల్ లంపెక్టమీ అంటాము. ఓన్లీ ట్యూమర్ వరకు లంప్ వరకు తీసేసి బ్రెస్ట్ను మనము వీ కెన్ సేవ్ ద బ్రెస్ట్, వన్ థింగ్. సెకండ్ థింగ్, రేడియేషన్ అవసరం పడకపోవచ్చు, కీమోథెరపీ అవసరం పడకపోవచ్చు. జస్ట్ సర్జరీ ద్వారా మనము 100% క్యూర్ చేయడానికి, ఈ ట్యూమర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ ది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజెస్ బై ఎఫెక్టివ్ స్క్రీనింగ్ మెథడ్ లైక్ మ్యామోగ్రామ్, యు ఆర్ ఏబుల్ టు క్యూర్ ఇట్ అండ్ we are able to save the lives. సో ఇందులో భాగంగానే స్టేజ్ 1లో మనము క్యాన్సర్ను పసిగట్టినట్టయితే 5 year సర్వైవల్స్ అంటాం, 98% అంటాం. సో ఆల్మోస్ట్ మనము సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ క్యాన్సర్ను ట్రీట్మెంట్ చేయడానికి ఈ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. రెండోది వచ్చేసేసి హై రిస్క్ ఉమెన్ ఉంటారు కొంతమంది, లైక్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, BRCA1 BRCA2 లాంటి జెనెటిక్ మ్యూటేషన్స్ పాజిటివ్గా ఉండడము, ఆర్ ఇంకా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండడము, ఆర్ చిన్నతనంలోనే రేడియేషన్ తీసుకొని హై రిస్క్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకి మాత్రం మనకి ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐ ప్లస్ మ్యామోగ్రామ్ ఎవ్రీ ఇయర్లీ చేయడం ద్వారా వీళ్ళకి మనము ఎర్లీ స్టేజ్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ పసిగట్టవచ్చు. ఇంకా 2 విషయాలు మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రతి యుక్త వయసులో ఉన్నటువంటి మహిళ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రెస్ట్ అవేర్నెస్ అంటాం. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఎనీ టైంలో ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ద్వారా, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ద్వారా ఏమైనా న్యూ లంప్ ఆర్ బ్రెస్ట్లో లంప్ ఆర్ మాస్ వచ్చిందా, ఆర్ ఆర్మ్పిట్స్లో యాక్సిలర్ రీజన్లో ఏమైనా లింఫ్ నోడ్స్ లాగా స్వెల్లింగ్స్ లాగా ఏమైనా వచ్చాయా, ఆర్ ఎనీ స్కిన్ చేంజెస్ ఓవర్ ద బ్రెస్ట్, ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా, సో దట్ ఎట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైమ్ దే కెన్ కన్సల్ట్ ఆంకాలజిస్ట్ ఇమ్మీడియట్లీ, సో దట్ వీ కెన్ డయాగ్నోస్ దోస్ ఇన్ ఎర్లీ స్టేజెస్. సో ఇది వచ్చేసేసి ఇది స్క్రీనింగ్లో భాగంగా మనము మ్యామోగ్రామ్, ఎంఆర్ఐ ఫర్ హై రిస్క్ ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెల్కమ్ బ్యాక్ డాక్టర్. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి? యా, సో చికిత్సా విధానాలు మాట్లాడుకునే ముందు మనము బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజెస్ గురించి చూద్దామండి. సో స్టేజెస్ వచ్చేసేసి మనకి లైక్ ఎనీ అదర్ క్యాన్సర్, సో బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాము. ఇది కాకుండా స్టేజ్ 0 కూడా ఉంటుంది. సో కార్సినోమా ఇన్సిటు అంటాము. సో డక్టల్ కార్సినోమా ఇన్సిటు, లోబులార్ కార్సినోమా ఇన్సిటు అంటాము. అంటే ఓన్లీ డక్ట్స్లో, బ్రెస్ట్ డక్ట్స్లో ఆర్ బ్రెస్ట్ లోబ్యూల్స్లో మాత్రమే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. మిగతా ఎక్కడికి పాకపోవడము, స్ప్రెడ్ కాకపోవడాన్ని మనము స్టేజ్ 0 అంటాము. బట్ స్టేజ్ 1 అంటే వెరీ స్మాల్ ట్యూమర్ సైజ్, లెట్ అస్ సే ట్యూమర్ సైజ్ వచ్చేసేసి లెస్ దాన్ 2 centimeters అండ్ లింఫ్ నోడ్స్, యాక్సిలరీ లింఫ్ నోడ్స్, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సో ఆర్మ్పిట్స్లో ఉన్నటువంటి లింఫ్ గ్రంథులకు కూడా ఎక్కడికి స్ప్రెడ్ కాకపోవడం అనేది స్టేజ్ 1. సో స్టేజ్ 2 అనేది ట్యూమర్ సైజ్ వచ్చేసేసి 2 to 5 centimeters ఉండడము, ఆర్ లింఫ్ నోడ్స్లో ఓన్లీ వెరీ 1 to 3 లింఫ్ నోడ్స్లో అనేది క్యాన్సర్ స్ప్రెడ్ కావడం అంటాము. స్టేజ్ 3 వచ్చేసేసి లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. సో వేర్ ట్యూమర్ సైజ్ ఈజ్ మోర్ దాన్ 5 centimeters ఆర్ దెర్ ఈస్ ఎక్స్టెన్సివ్ ఇన్ లింఫ్ నోడ్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అంటాము. అంటే లింఫ్ నోడ్ గ్రంథుల్లో చాలా భాగాలకి మోర్ దాన్ లెట్ అస్ సే 9 to 10 లింఫ్ నోడ్స్లో ఈ క్యాన్సర్ స్ప్రెడ్ కావడము, ట్యూమర్ సైజ్ చాలా పెద్దదిగా ఉండడం, మోర్ దాన్ 5 centimeters, ఈ 2, ఆర్ ట్యూమర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్కిన్కి స్ప్రెడ్ కావడము, చెస్ట్ వాల్కి స్ప్రెడ్ కావడము. సో ఈ రకంగా ఉన్నప్పుడు లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. అండ్ లైక్ ఎనీ అదర్ స్టేజ్ 4 అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్లో స్టార్ట్ అయింది, అక్కడ నుండి వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ కావడం, లైక్ లివర్కి, బ్రెయిన్కి, బోన్స్కి, లంగ్స్కి, ఇలా వేరే డిస్టెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ కావడం అనేది స్టేజ్ 4. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనే స్టేజెస్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో. సో ఇప్పుడు మనము ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో ఉపయోగించేటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అంటాము. ఇవి కాకుండా నోవెల్ థెరపీస్ లైక్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, హార్మోనల్ థెరపీ అండ్ CDK4/6 లాంటి టార్గెటెడ్ థెరపీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్స్, హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా విరివిగా మనము ఈరోజు వాడడం జరుగుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్, ఎట్ విచ్ స్టేజ్ వీఆర్ ట్రీటింగ్, అండ్ బయాలజీ ఆఫ్ ద డిసీజ్ లైక్ హార్మోన్ రిసెప్టార్ స్టేటస్ అంటాము, ER, PR, HER2, ఈ రిసెప్టార్ స్టేటస్ బట్టి, స్టేజ్ని బట్టి అండ్ ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి మనము ఆ పర్టికులర్ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ కావాలనేది మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అలాగే ట్రీట్మెంట్ కోసం ఎలాంటి టెస్టులు, స్కాన్స్ చేయాల్సి ఉంటుంది? యా,
ఓకే అండి. సో మనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మ్యామోగ్రామ్, స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేశాక అవసరాన్ని బట్టి డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ చేస్తాము. సో ఏ క్యాన్సర్లో అయినా మనకి క్యాన్సర్ కన్ఫర్మేషన్కి ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసేసి బయాప్సీ అంటాము. సో యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో కోర్ నీడిల్ బయాప్సీ చేస్తూ ఉంటాము. సో ఎక్కడైతే ట్యూమర్ ఉందో అక్కడ నుంచి మనం చిన్న ముక్క తీసి అది ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తాము. తద్వారా క్యాన్సర్ కన్ఫర్మేషన్ చేస్తాము ఒకటి. రెండోది, అంతటితో కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ డేలో మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద డయాగ్నోసిస్ ఏంటంటే ఈఆర్ స్టేటస్, ఈస్ట్రోజన్ రిసెప్టార్ స్టేటస్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ స్టేటస్, HER2 స్టేటస్ లాంటివే కాకుండా ఇంకా కొన్ని అవసరాన్ని బట్టి జెనెటిక్ టెస్ట్, BRCA1 BRCA2 టెస్ట్, ఆర్ ఇంకా కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ సంబంధించిన టెస్ట్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో తద్వారా మనకి ఇప్పుడు ప్రెసిషన్ మెడిసిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ నాట్ ద సేమ్. సో ఒక్కొక్క ట్యూమర్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది. ఒక్కొక్క ట్యూమర్లో ఒక్కొక్క రిసెప్టార్ ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, ఆర్ ఎక్స్ప్రెషన్స్ లేకపోవచ్చు. అలా జెనెటిక్ మ్యూటేషన్స్ని బట్టి కూడా మన ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది బయాప్సీ అండ్ అలైడ్ టెస్ట్ అంటాం. రెండోది వచ్చేసి అవసరాన్ని బట్టి ఎక్స్రే, అల్ట్రాసౌండ్, MRI, PET CT లాంటి టెస్ట్లు కూడా చేస్తూ ఉంటాము. తద్వారా బయాప్సీ ద్వారా కన్ఫర్మ్ అయినటువంటి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనకి ఈ టెస్టులన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. సో సాధారణంగా మనము స్టేజ్ 4ను సస్పెక్ట్ చేసినప్పుడు PET CT కూడా చేస్తూ ఉంటాము, MRI బ్రెయిన్ కూడా చేస్తుంటాము, MRI స్పైన్ కూడా చేస్తుంటాము. ఎందుకంటే ఒక దగ్గర స్టార్ట్ అయినటువంటి క్యాన్సర్ మెనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి లంగ్స్కి స్ప్రెడ్ అయిందా లేదా, లివర్కి స్ప్రెడ్ అయిందా లేదా, బోన్స్కి స్ప్రెడ్ అయిందా లేదా, బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందా లేదా అని చూడడానికి ఈ సంబంధిత పరీక్షలన్నీ అవసరాన్ని బట్టి చేయడం జరుగుతుంది. సో బయాప్సీ ద్వారా క్యాన్సర్ను కన్ఫర్మ్ చేసి కరెక్ట్ స్టేజ్ ఏంటి అని చూడడానికి మనము ఈ అవసరమైనటువంటి ఇమేజింగ్ టెస్ట్ అన్ని చేస్తూ ఉంటాము. అండ్ ఆ పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ బెస్ట్ అనేది ఈ కన్ఫర్మేషన్ అండ్ స్టేజింగ్ తర్వాతనే మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. డాక్టర్, ఈ టార్గెటెడ్ థెరపీ అలాగే ఇమ్యూనోథెరపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, సో ఇప్పుడు వచ్చేసేసండి మనకి టార్గెటెడ్ థెరపీ అనేది చాలా విరివిగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాము. సో HER2 పాజిటివ్ HER2 అనే రిసెప్టార్ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ యాంప్లిఫైడ్ ఈ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో మనము టార్గెటెడ్ థెరపీ అనేది చాలా సాధారణంగా వాడుతుంటాము. అండ్ యాంటీ-HER2 టార్గెటెడ్ థెరపీ అనేది ఎలా పనిచేస్తుందంటే దిస్ గోస్ అండ్ డైరెక్ట్లీ బ్లాక్స్ ది HER2 పాత్వే అంటాము. అంటే ఈ క్యాన్సర్ ట్యూమర్స్లో ఏదైతే పాత్వే యాక్టివేట్ అయిందో దాన్ని డైరెక్ట్గా ఈ టార్గెటెడ్ థెరపీ వాడడం ద్వారా బ్లాక్ చేయడం ద్వారా సో క్యాన్సర్ కణాలను మనం సమర్థవంతంగా ఎదుర్కోవడం అండ్ చంపివేయడం, కిల్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ యాంటీ-HER2 టార్గెటెడ్ థెరపీ అంటాము. సో ఈ టార్గెటెడ్ థెరపీలో మనము సాధారణంగా డే టు డే మేనేజ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, డే టు డే ట్రీట్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో వాడేటి ఏంటంటే ట్రస్టుజిమాబ్, పర్టుజిమాబ్, TDM1, TDXD అనేటువంటి ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్. సో ఈ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ను అవసరాన్ని బట్టి ఇనిషియల్ స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో అండ్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా వాడడం జరుగుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్లైక్ కీమోథెరపీ అనుకోండి శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం మీద పనిచేస్తుంది. సో దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ టార్గెటెడ్ థెరపీ అనేది క్యాన్సర్ సెల్స్లో ఉండేటువంటి పర్టికులర్ జీన్స్ను ఆర్ పర్టికులర్ రిసెప్టార్స్ను ఆర్ పర్టికులర్ ప్రోటీన్స్ను టార్గెట్ చేయడం ద్వారా ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీదనే ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. రెస్పాన్స్ రేట్స్ అనేవి కూడా చాలా గణనీయంగా ఇప్పుడు ఎక్కువ కావడం చూస్తున్నాం టార్గెటెడ్ థెరపీ అనగా. అలాగే సిమిలర్గా ఇమ్యూనోథెరపీ. సో ఇమ్యూనోథెరపీ కూడా మనము ఎస్పెషల్లీ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో చూసుకున్నట్టయితే సో ఏ పేషెంట్స్కి అయితే మనకి PD-L1 రిసెప్టార్ అనే ఒక ప్రోటీన్ హయ్యర్ ఎక్స్ప్రెషన్స్లో ఉన్న వాళ్ళకి స్టేజ్ 4 క్యాన్సర్స్లో సో CPS మోర్ దాన్ 10 అంటాము. సో అలాంటి వాటిలో పెంబ్రోలిజిమాబ్, కిట్రుడా అనేటువంటి ఇమ్యూనోథెరపీ డ్రగ్ స్టేజ్ 4 క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్లో వాడడం జరుగుతుంది. అది ఇంతకుముందు. అలాగే ఈ మధ్యలో చూసుకున్నట్టు లేటెస్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఈ ఇమ్యూనోథెరపీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో ఎర్లీ స్టేజ్లో కూడా హై రిస్క్ ఎర్లీ స్టేజ్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. అనగా ER
పిఆర్ అనే రిసెప్టార్స్ నెగిటివ్, HER2 అనే రిసెప్టార్ నెగిటివ్ ఉన్నటువంటి ఎర్లీ స్టేజ్ 2, స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా అలాంగ్ విత్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఇచ్చి తర్వాత బెస్ట్ రెస్పాన్సెస్ వచ్చాక సర్జరీ చేసి మళ్ళీ ఇమ్యూనోథెరపీ కంటిన్యూ చేస్తూ ఉంటాం 1 year వరకు. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే మనకి జీవనకాలం మెరుగుపడింది. సో ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అనేవి బ్రెస్ట్ క్యాన్సర్ మేనేజ్మెంట్లో ఒక రెవల్యూషనరీ చేంజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఉపయోగించడం ద్వారా మన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ స్టేజ్ 4లో ఉన్నప్పటికి కూడా 5 years, 6 years అంటే వితౌట్ ఎనీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ మనము దే ఆర్ ఏబుల్ టు లివ్ లాంగర్, closely in the range of 5 to 6 years when they are diagnosed with stage 4 cancer. అలాగే ఎర్లీ స్టేజెస్లో కూడా మనము వీటిని వాడడం ద్వారా మనకి రెస్పాన్స్ రేట్స్ పెరుగుతున్నాయి అండ్ మంచి బెనిఫిట్స్, మంచి క్లినికల్ అవుట్కమ్స్ చూస్తూ ఉంటాం. డాక్టర్, ఈ మెనోపాజ్కి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందా? యా, సో మెనోపాజ్ వచ్చేసేసి మెనోపాజల్ స్టేట్లో మనకి ఒకటి వచ్చేసేసి మోర్ దాన్ 50 years, మోర్ దాన్ 55 years మెనోపాజ్ ఆలస్యంగా అయిందనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ ది క్యుములేటివ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అంటాం. సో అలాంటి వాళ్ళు లేట్ మెనోపాజ్ రావడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది ఒకటి. రెండోది పోస్ట్ మెనోపాజల్ గ్రూప్లో ఒబేసిటీ పెరగడం ద్వారా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ చాలా గణనీయంగా పెరుగుతుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఆఫ్టర్ మెనోపాజ్ all women should remember 2 facts. One, keep your weight under check. So go and have a regular physical activity so that you can keep your weight under check, one thing. And regular screenings అనేది కూడా ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్స్లో చూసుకున్నట్టయితే 45 years and above మనకి అప్ టు 55 ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఆఫ్టర్ 55 years ఆఫ్ ఏజ్ కుదిరితే ఇయర్లీ వన్స్, లేదంటే అట్లీస్ట్ మినిమం 2 yearly వన్స్ మ్యామోగ్రామ్ చేయడం ద్వారా మనము ఈ క్యాన్సర్ను ఎర్లీ స్టేజ్లో పసిగట్టగలుగుతాము అండ్ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాము, క్యూర్ చేయగలుగుతాము. డాక్టర్, ఏజ్తో సంబంధం లేకుండా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి సో లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? కరెక్ట్ అండి. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇన్ జనరల్ సో ఎనీ క్యాన్సర్, ఇన్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే ఇంకల్కేషన్ ఆఫ్ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ అంటాము. అంటే వన్ ఈజ్ గుడ్ డైట్, గుడ్ బ్యాలెన్స్డ్ డైట్స్. సో మనకి పండ్లు, కూరగాయలు, డయటరీ ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడము, హై ఫ్యాటీ డైట్ను తగ్గించుకోవడము, అలాగే నాన్ వెజిటేరియన్ డైట్ లైక్ చికెన్ అండ్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఇవన్నిటిని తగ్గించుకోవడము అండ్ గుడ్ డైట్ విత్ నట్స్, వాల్నట్స్, ఈ రకంగా గుడ్ నట్స్ను మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం. గుడ్ బ్యాలెన్స్డ్ డైట్, రెడ్యూస్డ్ హై ఫ్యాటీ డైట్, గో ఫర్ హై డైటరీ ఫైబర్ డైట్, ఇది ఒకటి. రెండోది ఎక్సర్సైజ్. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ ఇవన్నీ కూడా మల్టిపుల్ క్యాన్సర్స్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. దానిలో భాగంగానే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఎక్కువగా రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. సో అందుకొరకు మంచి ఫిజికల్ యాక్టివిటీ, సో ఎవ్రీ డే అట్లీస్ట్ 150 to 300 minutes exercise per week of moderate intense physical activity అంటాము, ఆర్ అట్లీస్ట్ 75 to 150 minutes per week of severe intense physical activity అంటాము. సో ఇది చేయడము, జాగింగ్, వాకింగ్, బ్రిస్క్ ఆర్ రన్నింగ్, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇలాంటివి డైలీ పార్ట్ ఆఫ్ కరికులం లాగా అలవాటు చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసేసి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ విత్ యోగా, మెడిటేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోడిఫైయబుల్ లైక్ క్విట్ స్మోకింగ్, క్విట్ ఆల్కహాల్ కన్జంప్షన్. సో దీని ద్వారా కూడా మనము రిస్క్ రిడక్షన్ చేసుకోవడానికి, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ రిడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గో ఫర్ యాక్టివ్ స్క్రీనింగ్స్, ఏజ్ అప్రాప్రియేట్ యాక్టివ్ స్క్రీనింగ్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము మ్యామోగ్రామ్ ఆర్ హై రిస్క్ ఉన్న వారికి, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి ఎంఆర్ఐ కూడా. సో దీంట్లో భాగంగా మనం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మనం ఓపీడీకి వచ్చేటువంటి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మా ఇంట్లో ఇలా బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ చూస్తూ అంటే పేషెంట్స్ ఉన్నారు, సో మాకి ఈ రిస్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సో మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ ఆర్ జెనెటిక్. సో ఓన్లీ 5 to 10% క్యాన్సర్స్ మాత్రమే హెరిడిటరీ ఆర్ జెనెటిక్.
సో 95%, 90 to 95% ఆర్ నాట్ హెరిడేటరీ ఆర్ నాట్ జెనెటిక్ అనగా సో దే ఆర్ లింక్ టు స్మోకింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ. సో ఇవన్నీ కూడా ఏదైతే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా సో ఈ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ను మనం గణనీయంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాళ్ళ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. Thank you. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.